హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నా స్టైల్లో డిఫరెంట్గా బిర్యానీ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ బిర్యానీ రెసిపీ ఒక సబ్స్క్రైబర్ అడిగారు, బట్ నేను టైం లేక ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో చేస్తున్నాను. సో ఎక్కువ లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బిర్యానీ రెసిపీ అయితే రాయలసీమ తాడిపత్రి బిర్యానీ అనమాట. ప్రాసెస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్ అయితే చూద్దాం. ముందుగా బాస్మతి రైస్ అయితే నేను ఇక్కడ 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకుంటే చాలు. అండ్ తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఇక్కడ బిర్యానీకి మెయిన్ మసాలా అనమాట. సో మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు చూపిస్తున్న క్వాంటిటీలో గ్రైండ్ చేసుకోండి. తర్వాత 3 ఆనియన్స్, 2 టొమాటోస్, చిల్లీస్ ఇలా కట్ చేసుకోండి. ఏంటి బిర్యానీలో టమాటాస్ వేస్తారా అని డౌట్ ఉండొచ్చు. ఎస్ అండి, మేమైతే వేస్తాం, బట్ ఎక్కువ కాదు. 2 టమాటాస్ వరకు అయితే వేస్తాము. అండ్ పుదీనా ఇంకా మెంతాకు కూడా కావాలి బిర్యానీకి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయ్యేలోపు చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. చికెన్ని బాగా వాష్ చేసుకొని తగినంత ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకోండి. ఇది మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ బ్రౌన్ షేడ్ వచ్చాక పుదీనా ఇంకా మెంతాకు చూపిస్తున్న క్వాంటిటీలో వేయండి. సో వేసుకొని ఒక 1 మినిట్ దాకా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయ్యేలోపు మీరు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసేసి బాగా అంతా కలుపుకొని, అండ్ మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా టొమాటోస్ ఇంకా పచ్చిమిర్చి, సో అది కూడా వేసేసి బాగా అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే సిమ్లో పెట్టి ప్లేట్ అయితే క్లోజ్ చేసేయండి. సో మసాలా అంతా బాగా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి. సో చూపిస్తున్న టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసేయండి. సో చికెన్కి మసాలా అంతా పీస్కి బాగా తగిలేలా కలిపి స్టవ్ అయితే సిమ్లో పెట్టి ప్లేట్ అయితే క్లోజ్ చేయండి. సో చికెన్ అయ్యేలోపు పక్కన రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో ఇది సిమ్లో పెట్టేసి ప్లేట్ అయితే క్లోజ్ చేసేయండి. సో రైస్ కోసం లైక్ మనం ముందు వాష్ చేసుకున్న రైస్ ఉంది కదా, అందులో తగినంత ఉప్పు ఇంకా పుదీనా వేసుకోండి. సో ఇక్కడ నేను పుదీనా ఒక్కటి వేస్తున్నాను. లైక్ కొంతమంది బిర్యానీ మసాలాస్ అవన్నీ యాడ్ చేస్తారు కదా, సో నేను ఇది ఎలాంటి మసాలాస్ అయితే యాడ్ చేయను. ఓన్లీ పుదీనా ఇంకా ఉప్పు వేసేసి రైస్కి అయితే పెట్టేసేయండి. సో తర్వాత మధ్య మధ్యలో చికెన్ని ప్లేట్ తీసి ఇలా మిక్స్ చేస్తూ ఉండండి, సో దట్ మనకి కింద మాడకుండా ఉంటుంది. అండ్ మనం ముందుగా పెట్టిన రైస్ అయితే ఒక 70% కుక్ అయితే చాలు. చికెన్ అయ్యాక స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. కొంచెం చికెన్ అయితే పక్కన బౌల్లో తీసుకోండి, బికాస్ నేను ఇక్కడ రైస్ ఒక లేయర్, చికెన్ కుర్మా ఒక లేయర్ వేస్తాను, అందుకే పక్కన కొంచెం బౌల్లో తీసుకోండి. తర్వాత ఫుడ్ కలర్ ఇంకా ఇలాచీ ఇలా యాడ్ చేసుకోండి. ఈచ్ లేయర్కి వేయండి అండ్ ఘీ కూడా వేయండి మెయిన్గా. సో అంతే, వేసేసి స్టవ్ సిమ్లో పెట్టేసి దమ్ అయితే పెట్టేసేయండి. అంతే. మీకు ఈ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా అనిపించవచ్చు, బికాస్ రెగ్యులర్ బిర్యానీస్తో కంపేర్ చేస్తే ఈ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. ఓకేనా? సో అంతే వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ గాయ్స్.